ప్రతి కథలో ఒక కథానాయకుడు ఉంటే ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా ఉంటారు. అలాగే రామాయణంలో కూడా రాముడు ఒకవైపు, రావణాసురుడు ఒకవైపు. అసలు రావణాసురుడు నిజంగా మంచోడా లేదంటే చెడ్డవాడా? మొత్తం ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రామాయణం చాలా వర్షన్స్ అయితే ఉన్నాయి, కానీ అందరికీ బాగా తెలిసింది వాల్మీకి రామాయణం. రావణుణ్ణి కొంతమంది మంచోళ్ళు అంటారు. దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మొదటిది ఏంటంటే రావణుడు శివుడు భక్తుడని. ఒకసారి శివుడు కోసం కైలాసానికి వెళ్తాడు, కానీ కైలాసం బయట ఉన్న నంది రావణుణ్ణి ఆపుతుంది. లోపల శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు, సో కలవడం కుదరదు అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు, నువ్వు ఒక నందివి, ఒక పశువువి, నువ్వు నన్ను అడ్డుకోవడం ఏంటి? అలా నందిని అవమానిస్తాడు. అవమానానికి తట్టుకోలేక ఆ నంది రావణాసుడికి ఒక శాపం అయితే పెడుతుంది. ఏ పశువులని హీనంగా చూశావో ఆ జంతువుల వల్లే ప్రాణం పోతుంది అని శపిస్తుంది. అలా రావణుడి చావుకి వానర సైన్యం అంటే కోతులు కారణమయ్యాయి. నంది ఒప్పుకోలేదని రావణుడు కైలాసాన్ని ఎత్తేద్దామనుకుంటాడు. తర్వాత తన పేగులు బయటికి తీసి వాయించడం మొదలు పెడతాడు. అప్పుడు శివుడు బయటికి వస్తాడు. అప్పుడు రావణుడు పార్వతిని చూసి ఎంత సౌందర్యంగా ఉన్నది అనుకుంటాడు. శివుడు రావణుడితో నీకు ఏం వరం కావాలి అని కోరుకోమంటాడు. అప్పుడు రావణుడు శివుడు శక్తి అయిన ఆత్మలింగం కావాలంటాడు. శివుడు అలానే ఇచ్చేశాడు. నిజంగా రావణుడు శివుడు భక్తుడైతే శివుడు వాహనమైన నందిని ఎందుకు అవమానిస్తాడు? శివుడు శక్తి అయిన ఆత్మలింగం తీసుకొని శివుడి కన్నా శక్తివంతం అవుతామనుకుంటాడా? ఇవన్నీ వాళ్ళ చెల్లి శూర్పణఖ కోసం చేశాడు అంటారు. లక్ష్మణుడి చేతిలో ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ ఏడ్చుకుంటూ వచ్చి, నువ్వు మూలోకాలకి రాజు అయినా కూడా నీ దగ్గర ఒకటి తక్కువైంది అని చెప్తుంది. అదే సీత. తనని మించిన సౌందర్యం ఈ మూలోకాలో లేదు, నువ్వు వెళ్ళి తనని తీసుకురా అని చెప్తుంది. తను ఉంటే ఈ లంకకి కళ వస్తుంది కదా, అందుకే తనని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు నా ముక్కు చెవులు కోసేశారు, అందుకే నువ్వు ఎలా అయినా ఆమెను తీసుకురావాలి అని చెప్తుంది. నిజంగా చెల్లి ప్రేమ కోసం సీతాని తెచ్చాడా? అలా అనుకుంటే శూర్పణఖ భర్తని చంపింది రావణుడే. ఒకవేళ చెల్లి కోసమైతే అవమానించిన రామలక్ష్మణుని ఏమన్నా చేయాలి. అలా చేయకుండా సీతాని తన అందానికి బానిసయ్యి తెచ్చాడు. రావణుడు సీతాని తెచ్చుకున్నాడు, కానీ ఏ రోజు కూడా సీతాని ముట్టుకోలేదు. చాలా సంస్కారం అని కూడా అంటారు. కానీ నిజం ఏంటంటే సీతాని ఇష్టం లేకుండా రావణుడు సీతాని తాకుతే వెంటనే చనిపోతాడు. ఎందుకంటే ఇది నలకుబేరుడి శాపం. కుబేరుడు రావణుడికి అన్న అవుతాడు. అతని కొడుకు నలకుబేరుడు. ఒకసారి రావణుడు కుబేరుడు కోసం వచ్చాడు. అక్కడ ఉన్న రంభ దగ్గరికి వచ్చి నా కోరిక తీర్చు అంటాడు. నేను నలకుబేరుడితో ప్రేమలో ఉన్నాను అని రంభ అంటుంది. నువ్వు ఒక వేశ్యవి, ప్రేమ ఏంటి అని రావణుడు అవమానిస్తాడు. నీ బతుక్కి ఇవన్నీ ఉండకూడదు అని తనని బలవంతంగా అనుభవిస్తాడు. తర్వాత ఈ విషయం తెలిసిన నలకుబేరుడు, నువ్వు ఇక మీద నుండి అనుమతి లేకుండా ఏ స్త్రీని ముట్టుకున్నా కూడా అక్కడికక్కడే చనిపోతావు అని శాపం అయితే పెడతాడు. అందుకే సీతాని ఒక్కరోజు కూడా తాకడానికి ప్రయత్నం అయితే చేయలేదు. విభీషణుడు రాముడితో కలవడం తెలిసిందే. దానివల్ల రావణుణ్ణి ఎలా చంపాలో రాముడికి తెలిసిందనుకుంటారు. విభీషణుడు రావణుడి నాభి కింద భాగంలో బాణం తొట్టు అంటే అప్పుడు రాముడు అది అధర్మ యుద్ధం అవుతుంది, అందుకు ఒప్పుకోలేదు. రాముడు రావణుడి తలకు గురి పెట్టినప్పుడు ఆంజనేయుడు తన తండ్రి అయిన వాయుదేవుడికి కోరుకోగా గాలి వేగంతో దిశని మార్చి నాభి కింద భాగానికి వెళ్లేలా వాయుదేవుడు చేశాడు. రాముడు రావడం ధర్మమని సీత అక్కడ ఆగింది, కానీ లేదంటే సీతనే రావణుణ్ణి చంపేసి ఉండేది. రావణుడు లంకను చాలా బాగా నిర్మించాడు, అక్కడ ప్రజలు బాగా చూసుకుంటాడు అనేవారు. కానీ నిజానికి లంక అనేది రావణుడిదే కాదు, అది కుబేరుడిది. కుబేరుడు దగ్గర నుండి రాజ్యాన్ని, పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. రావణుణ్ణి ప్రజలంతా రాక్షసులు. వేరే రాజ్యంలో ఐశ్వర్యం ఇంకా అమ్మాయిల్ని తీసుకొని ఇస్తే వాళ్ళకి రావణుడు దేవుడే కదా. రావణుడు మహాజ్ఞాని, అతన్ని రావణ బ్రహ్మ అని అంటూ ఉంటారు. కానీ నిజానికి రావణుడు రావణ బ్రహ్మ కాదు, రావణ బ్రాహ్మణ. బ్రహ్మాంగణం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మతో సమానమైన వాళ్ళని బ్రహ్మర్షి అని పిలిచేవారు. ఆ కాలంలో అంతటి వారు విశ్వామిత్రుడు మాత్రమే, అందుకే అతన్ని బ్రాహ్మ ఋషి అని పిలిచేవారు. ఇదంతా నిజమని ఖచ్చితంగా చెప్పలేము, కానీ జరిగిన దాన్ని బట్టి అలాగే కొన్ని పురాణాల్లో ఇలానే ఉంది. మొదట్లో చెప్పినట్టు ప్రతి కథలో ఒక కథానాయకుడు ఉంటే ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా ఉంటారు. రాముడు ఈ కథలో ముఖ్య కథానాయకుడు. అయితే రావణుడు ఖచ్చితంగా చెడ్డవాడే అవ్వాలి కదా, ఎందుకంటే అదే ధర్మం. రావణుడు పరమ శివభక్తుడు కావచ్చు, కానీ గురువును మించిన వాడు అవ్వాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో అందరికీ తెలిసిన విషయమే. అలాగే మనకి తెలియని కథలు చాలా అయితే ఉన్నాయి. రావణుడు వాళ్ళకి దేవుడు కావచ్చు, కానీ కొంతమందికి అతను చెడ్డవాడు. చెప్పిన కథను బట్టి రావణుడు ఎలాంటి వాడు అనేది వదిలేస్తున్నాను.
దట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.